హాయ్ అండి, నేను మురళి. వెల్కమ్ టు సన్ సిరీ ప్రాజెక్ట్స్. ఇప్పుడు మనం చూసేది పెనమలూరు అండి. పెనమలూరు లేఅవుట్లో గ్రీన్ డిలైట్ ఎంపైర్ మా లేఅవుట్. అపార్ట్మెంట్స్ ముందు నుంచే మనకు అపార్ట్మెంట్స్కు ఉత్తరం వైపు ఎంట్రన్స్ ఉంటుంది. ఆర్చ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇదే ఎంట్రన్స్. ఇదంతా కూడా పెనమలూరు టౌన్ అనమాట. మనకు ఇళ్లకు అతి దగ్గరగా ఉంటుందన్నమాట. ఇది 60 అడుగుల రోడ్ అండి. మొత్తం ఫేజ్ 1 ఫేజ్ 2 కలిపి 21 ఎకరాలండి. ఇది మొత్తం 21 ఎకరాల లేఅవుట్లో మేము చెప్పినట్టుగా డెవలప్ చేసేటటువంటి కంపెనీ సన్ సిరీ ప్రాజెక్ట్స్ అండి. చూసారా, చాలా అంటే చాలా అందంగా ప్రతి లేఅవుట్ కూడా ఈ విధంగా డెవలప్ చేస్తాము. సిఆర్డే నామ్స్ ప్రకారం అన్నీ 40 అడుగుల రోడ్లు ఉంటాయండి. సీసీ రోడ్లు ఉంటాయి, అలాగే తార్ రోడ్లు ఉంటాయి. మేము ఏదైతే చెప్పామో అదే చేస్తాము. దీని పక్కన ఉన్నటువంటి ఇంకొక లేఅవుట్, దాంట్లో ఎటువంటి డెవలప్మెంట్స్ లేకున్నా కూడా హౌసెస్ వస్తున్నాయి. దీంట్లో అన్ని డెవలప్మెంట్స్ ఇస్తున్నాం. 2.5 లక్షల కెపాసిటీ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ మనకు ఎదురుగా కనిపిస్తుంది. పెనమలూరు ఊరికి అతి దగ్గరగా, ఇళ్ళకి అతి దగ్గరగా ఉంటుంది. ఇదంతా కూడా పెనమలూరు ఊరు అండి. శ్రీహరి గార్డెన్స్ అంటారు. మనకు అక్కడ హౌసెస్ కనిపిస్తున్నాయి కదా, అది కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీయే. అది శ్రీహరి గార్డెన్స్. అన్ని 40 అడుగుల రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 3 ఫేజ్ కరెంట్ లైన్స్, వాటర్ ట్యాంకు, ప్రతి ఫ్లాట్కు ట్యాప్ కనెక్షను, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడైతే మనం ట్యాప్ తిప్పి చూద్దాము. ట్యాప్లోంచి వాటర్ వస్తుంది. ఆల్రెడీ ట్యాప్ కనెక్షన్స్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ట్యాప్లోంచి వాటర్ మనకు క్లియర్గా తెలుస్తుంది కదా. ప్రతి ఫ్లాట్కు ట్యాప్ కనెక్షన్ ఉంటుంది ఈ విధంగా. అదే దాని పక్కన డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అలాగే ఫుట్పాత్లు. ఇది 60 అడుగుల రోడ్డు. దీనికి 2 వైపులా కూడా ఫుట్పాత్లు నిర్మించేశాము. పెనమలూరు అంటే బస్ కనెక్టివిటీకి నెంబర్ 1గా ఉంటుందండి. మనకు బస్ స్టాండ్ నుంచి అయినా, రైల్వే స్టేషన్ నుంచి అయినా, అలాగే మనకు మార్కెట్ నుంచి అయినా చాలా అద్భుతమైనటువంటి బస్ కనెక్టివిటీ ఉంటుంది. అంటే సిటీ బస్సు ప్రతి 5 నిమిషాలకు ఒక సిటీ బస్సు పెనమలూరు సెంటర్కి వస్తుందండి. బస్ స్టాండ్ నుంచి అయినా, అలాగే రైల్వే స్టేషను, కాళేశ్వరం మార్కెట్ నుంచి. అట్లాంటి కనెక్టివిటీ ఉన్నటువంటి పెనమలూరు టౌన్కి ఇళ్ళ నానుకొనే ఉన్నటువంటి మా లేఅవుట్ ఇది. బస్ కనెక్టివిటీతో పాటు ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజీలు, లా కాలేజీ, సిద్ధార్థ లా కాలేజీ, అలాగే హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, క్యాపిటల్ హాస్పిటల్, అలాగే టైమ్స్ హాస్పిటల్. ఇక్కడికి మ్యాక్సిమం 5 km లోపే ఉంటుంది. ఇంటర్నేషనల్ స్కూలు, భాష్యం ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి, అలాగే బ్లూమింగేల్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఇక్కడి నుంచి మ్యాక్సిమం 3-4 kilometers లోపే ఉంటుందన్నమాట మా లేఅవుట్ నుంచి. అపార్ట్మెంట్స్ ముందు నుంచే మన వెంచర్లోకి ఎంట్రన్స్ ఉంటుంది. ఇళ్ళకి అతి దగ్గరగా ఉంటుంది. 21 ఎకరాల లేఅవుట్ అండి ఇది. సిఆర్డే అప్రూవ్డ్ లేఅవుట్. మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మ్యాక్సిమం 60% వరకు లోన్ వస్తుంది. అంటే అన్ని వెంచర్స్ లాగా కాకుండా సన్ సిరీ ప్రాజెక్ట్స్ అంటే బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీ అండి. అన్నీ చెప్పిన ఏదైతే డెవలప్మెంట్స్ ఉంటాయో అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం ప్రతి వెంచర్లో కూడా. మా ఈ లేఅవుట్లో ప్రస్తుతానికైతే లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయండి. ఫేజ్ 1లో కొన్ని ఉన్నాయి. ఫేజ్ 2లో ఈస్ట్ ఫేస్ అయితే మీకు ఒక 1000 గజాలు, 1500 గజాలు అలాగైనా తీసుకోగలిగే విధంగా ఒక ఫ్లాట్ ఉంటుంది. 363 గజాల బిట్లు వరుసగా కావాలంటే మీకు 4 బిట్లు అయినా ఉన్నాయి. 1500 గజాల వరకైనా తీసుకోవచ్చు. దీంట్లో అపార్ట్మెంట్స్ కట్టి అమ్ముకోవడానికి చాలా అనువుగా ఉంటుందండి. దీంట్లో 3 పార్కులు ఇచ్చామండి. ఈ వాటర్ ట్యాంక్ ఉంది ఒక పార్కు. ఆ చివరికి వెళ్ళిన తర్వాత తాటి చెట్ల నుంచి లెఫ్ట్ సైడు కూడా అదంతా పార్కే. ఇది కూడా పార్క్లో ఉంది వాటర్ ట్యాంకు. 2.5 లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంక్ అండి ఇది ఒక పార్కు. దీంట్లో వాకింగ్ ట్రాకు, అలాగే ఓపెన్ జిమ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తాము. అదంతా కూడా పెనమలూరు ఊరు. అపార్ట్మెంట్స్ కట్టి అమ్ముకోగలిగే కెపాసిటీ ఉన్నటువంటి లేఅవుట్ అండి. అంటే అంత కనెక్టివిటీ ఉంది. మీకు గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది. లోన్ ఫెసిలిటీ ఉంటుంది. బయట ఎక్కడైనా మనం ఒక 1000 గజాలు, 1500 గజాలు సైట్ తీసుకొని అపార్ట్మెంట్స్ కట్టినప్పుడు కేవలం దాంట్లో ఆ సైట్ వరకు మాత్రమే మనకు అవకాశం ఉంటుంది. ఇలాంటి ఒక లేఅవుట్స్లో అంటే వాటర్ ట్యాంక్ ఉండి, అన్ని 40 అడుగుల రోడ్లు ఉండి, ఒక మంచి కాలనీ అట్మాస్ఫియర్ ఉండి, పెనమలూరు లాంటి ఒక మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి
టౌన్కు ఆనుకొని ఉండి, అలాగే బస్ కనెక్టివిటీ ప్రతి 5 నిమిషాలకు బస్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో అయి ఉండి, గ్రౌండ్ వాటర్ చాలా బాగున్నటువంటి తాగే విధంగా ఉంటుంది. గ్రౌండ్ వాటరు అంత మంచిగా గ్రౌండ్ వాటర్ ఉన్నటువంటి, అలాగే మనం ఇక్కడ అపార్ట్మెంట్స్ కట్టినప్పుడు పార్క్స్ ఉంటాయి 3. ఎక్కడైనా బయట మనం అపార్ట్మెంట్స్ కట్టినప్పుడు పార్క్స్ ఇవన్నీ కూడా మనం సపరేట్గా వీలం. పార్క్ అంటే చాలా పెద్ద పెద్ద ల్యాండ్స్ కావాల్సి వస్తాయి, వాకింగ్ ట్రాక్స్ అవసరం వస్తాయి. ఎందుకంటే 30-40 కుటుంబాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇట్లాంటి గేటెడ్ కమ్యూనిటీ లాంటివి ఇవ్వలేము. ఎందుకంటే 1000 గజాల్లో మనం 1000 గజాలు 1500 గజాలు తీసుకున్నా కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ అట్మాస్ఫియర్ ఇవ్వలేము ఆ అపార్ట్మెంట్కి. ఇలాంటి ఒక గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్స్లో అలాంటి ఒక 1500 గజాలు 2000 గజాలు ఫ్లాట్ కనుక తీసుకోగలిగితే అపార్ట్మెంట్ కట్టినప్పుడు దాంట్లో నివసించగలిగిన వాళ్ళందరికీ కూడా దీంట్లో ఉన్న పార్క్స్ అయినా, అలాగే వాకింగ్ ట్రాక్స్ అయినా, వాటర్ ట్యాంక్ అయినా, ఇట్లాంటి మంచి అట్మాస్ఫియర్కి సేల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీసుకునే ఫ్లాట్స్ తీసుకునే వాళ్ళు కూడా ఇలాంటి మంచి గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ అంటే ఇన్ని ఫెసిలిటీస్ ఉండడం వలన సేల్ కూడా బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేల్ కూడా చాలా బాగుంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో అంత హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. పార్కులు కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, ఓపెన్ జిమ్ ఐటమ్స్ కానీ, ఆ చుట్టూ మంచి గేటెడ్ కమ్యూనిటీ అట్మాస్ఫియర్ కానీ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఒక 1000 గజాలు 1500 గజాలు తీసుకునే వాళ్ళకు ఈస్ట్ ఫేస్ ఉందండి దీంట్లో. అది ఒకటే ఫ్లాట్ ఉంది. అంటే మీకు 2-3 ఫ్లాట్స్ కలిపితే అది తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒక బిట్టు. మంచి కొలతలతో ఉన్నటువంటి, అది కూడా ఈస్ట్ ఫేస్ ఉంది. 363 గజాల ఫ్లాట్స్ వరుసగా 4-5 ఫ్లాట్స్ ఉన్నాయండి. ఇప్పుడైతే అవైలబుల్గా ఉన్నాయండి. వెస్ట్ ఫేస్ బిట్లయితే, ఇంకా ఈస్ట్ ఫేస్ అయితే దీంట్లో చిన్న ఫ్లాట్లు, దీంట్లో మ్యాక్సిమం అన్నీ 172 స్క్వేర్ యార్డ్స్ వచ్చాయి ఈ లేఅవుట్లో. దీంట్లో 172 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ అన్నీ కూడా అయిపోయినాయి. వెస్ట్ మాత్రమే ఉన్నాయి. వెస్ట్ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయొచ్చు. ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనకు చిన్న ఫ్లాట్లు కావాలనుకునే వాళ్ళు ఓన్లీ వెస్ట్ ఫేస్ మాత్రమే ఉన్నాయండి ప్రజెంట్ అవైలబుల్గా. 172 గజాల ఫ్లాట్లు కొన్ని, అది కూడా లిమిటెడ్ ఫ్లాట్స్ ఏమన్నా ఒక 4 లేక 5 ఫ్లాట్లు మాత్రమే ఇప్పుడు వరకు అవైలబుల్గా ఉన్నాయి. మనకు ఈ రోజున చూసిన ఫ్లాటు రేపు ఉండట్లేదండి, ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మా లేఅవుట్లో నుండి డైరెక్ట్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ ఇన్నర్ రింగ్ రోడ్లోకి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఏదైతే ఇప్పుడు 60 అడుగుల రోడ్డు ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎదురుగా ఉన్నటువంటి బండి ఉన్నటువంటిది అది 60 అడుగుల రోడ్డు అండి. వెనక డొంక, మీకు అక్కడ డొంక కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ మా వెంచర్లోంచి పిల్లర్స్ కనిపిస్తున్నాయి. దాని వెనక వైపు మట్టి రోడ్డు ఒకటి ఉందండి, అది కూడా 60 అడుగుల డొంక అనమాట. ఆ చివరిలో మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. అది తాడిగడప అండి. ఆ చివరిలో మనకు కనిపిస్తుంది తాడిగడప, పోరంకి. రైట్ సైడ్ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయండి పోరంకి. మనకి ఇక్కడ స్ట్రైట్ కనిపిస్తుందంతా కూడా తాడిగడప. ఆ చివరిలో ఇల్లు కనిపించేది తాడిగడప నుంచి పెదపులిపాక వెళ్ళే రోడ్లో ఉన్నటువంటి హౌసెస్. ఆ తాడిగడప నుంచి పెదపులిపాక వెళ్ళే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లోంచి మనకు చివరిలో తాటి చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ తాడిగడప నుంచి పెదపులిపాక వెళ్ళే రోడ్లో నుంచి ఆ తాటి చెట్ల పక్క నుంచి ఇదంతా ఇక్కడ వరకు ఇది డొంక రోడ్డు అండి. 60 అడుగుల డొంక రోడ్డు ఇది. ఈ 60 అడుగుల డొంక రోడ్లో నుండి ఈ లేఅవుట్ మనకి ఇప్పుడు నేను రోడ్డు మీద నించున్నాను కదా, 60 అడుగుల రోడ్డు. ఈ 60 అడుగుల రోడ్డు అమరావతి మాస్టర్ ప్లాన్లో ప్రజెంట్ నిన్న డేట్లో వచ్చినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఇది 60 అడుగుల రోడ్డు అండి. ఈ 60 అడుగుల రోడ్డు స్ట్రైట్ కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడి నుంచి మ్యాక్సిమం ఒక 500-600 మీటర్స్ దూరంలో రాబోతుంది. మ్యాక్సిమం ఒక 600 నుంచి 1 km లోపు రాబోతుంది. ఏది మన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, చేపల కుండీల రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు పెనమలూరు మీదుగా పెనమలూరు ఊరికి తూర్పు వైపు నుంచి జస్ట్ ఒక 600 మీటర్స్, 500-600 మీటర్స్ దూరంలోంచి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్లాన్ ఉంది. అది కనుక వర్క్ స్టార్ట్ అవుతే ఈ లేఅవుట్లో ఏ రేంజ్లో రేట్లు ఉంటాయనేది మీరు ఊహించుకోవచ్చు. ఎందుకంటే పెనమలూరు టౌన్లో ఉండి ఈ లేఅవుట్లో ఇప్పటిదాకా కొంచెం ఫ్లాట్స్ ఆగాయి అంటే
పెనమలూరు ఊర్లోంచి ఉన్నటువంటి ఒకే ఒక రోడ్డు ఉంది అనే ఒక కారణం వల్ల రేపు ఇన్నర్ రింగ్ రోడ్డు స్టార్ట్ అవుతే 6 లేన్ హైవే కనెక్టివిటీ వస్తుంది. ఇక్కడ ఫ్లాట్స్ కావాలన్నా దొరికే పరిస్థితి ఉండదండి. అపార్ట్మెంట్స్ అయినా ఓపెన్ ఫ్లాట్స్ అయినా కూడా ఇక్కడ ఫ్లాట్స్ కావాలంటే చాలా పెద్ద మొత్తంలో వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఇది 60 అడుగుల రోడ్డు అండి. ఇది స్ట్రైట్గా అమరావతి చుట్టూ నిర్మిస్తున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దాంట్లో కనెక్ట్ అవుతుంది. ఈ తాడిగడప దగ్గర నుంచి ఈ డొంక రోడ్డు నుంచి ఈ రోడ్డు గుండా స్ట్రైట్గా మనకు పెనమలూరు, అదంతా పెనమలూరు మెయిన్ రోడ్లో కలుస్తుంది. ఇదే రోడ్డు స్ట్రైట్గా ఆ రోడ్లో కలవడానికి అవకాశం ఉంది. అలాంటి అవకాశం ఉన్నటువంటి ఈ లేఅవుట్లో చాలా అద్భుతమైనటువంటి అవకాశాలను చెప్పుకోవచ్చండి. అపార్ట్మెంట్కు సరిపడా మినిమంగా 1200 దగ్గర నుంచి 2 ప్లాట్లైనా తీసుకోవచ్చు, 3 ప్లాట్లైనా తీసుకోవచ్చు, 4 ప్లాట్లైనా తీసుకోవచ్చు. 363 గజాల ఫ్లాట్స్ వరుసగా ఒక 4 ఫ్లాట్లు ఉన్నాయి. అంటే సుమారుగా 1500 గజాల చిల్లర ఉంటాయి. రేపు అపార్ట్మెంట్స్ కట్టుకోవడానికి చాలా అనువైనటువంటి ఉపయోగపడేటటువంటి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మంచి ఇన్వెస్ట్మెంట్ అవ్వగలిగేటటువంటి ఈ లేఅవుట్లో మీకు వెస్ట్ ఫేస్ అయినా పర్వాలేదు అనుకుంటే 200 గజాల చిల్లర ఫ్లాట్లు ఉన్నాయి. అది కూడా ఒక 5-6 ఉంటాయి, ఒక 7-8 ఉంటాయండి. దాదాపు లిమిటెడ్ ఫ్లాట్సే ఉన్నాయి ఈ లేఅవుట్లో. ఫేజ్ వన్లో కొన్ని ఉన్నాయి, ఫేజ్ 2లో కొన్ని ఉన్నాయండి. దీంట్లో ఫ్లాట్స్ అయిపోతే మినిమంగా చాలా రేట్లు పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ లేఅవుట్స్ రావడానికి ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వేయలేరు ఇప్పుడున్న రేట్ల ప్రకారం. కొన్ని లేఅవుట్ వేయాలంటే చాలా భారీ మొత్తం వెచ్చించి మనం ఫ్లాట్స్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడైతే 172 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ మాత్రమే ఉన్నాయండి. కేవలం ఒక 4-5 బిట్లు మాత్రమే ఉన్నాయి. ఈస్ట్ ఫేస్ కావాలనుకుంటే మీకు అపార్ట్మెంట్కు సరిపడే సైట్ కూడా ఉంది. అలాగే 272 గజాలు, అలాగే 250 గజాలు, ఇవన్నీ వెస్ట్ ఫేస్లో ఉన్నాయి. ఈస్ట్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ అండి. ఈస్ట్ అయితే 363 గజాల ఫ్లాట్లు ఒక 4-5 ఉంటాయి. మీరు 1 కావాలన్నా తీసుకోవచ్చు, 2 కావాలన్నా తీసుకోవచ్చు, 4 కావాలన్నా తీసుకోవచ్చు. 172 స్క్వేర్ యార్డ్స్ ఒక 5 ఉన్నాయి. 220 స్క్వేర్ యార్డ్స్, అలాగే 230, 250 స్క్వేర్ యార్డ్స్, ఇట్లా వెస్ట్ ఫేస్ ఒక 5-6 బిట్లు ఉన్నాయి. మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మా సన్ సిరీ ప్రాజెక్ట్స్ ద్వారా నిర్మిస్తున్నటువంటి గ్రీన్ డిలైట్ ఎంపైర్లో ఫ్లాట్స్ కావాలనుకుంటే 9703758031 కాల్ చేస్తే దీనికి సంబంధించిన సైట్ విజిట్ ఉంటుంది.